హాయ్ హలో సలాం నమస్తే, ఐఎమ్ యువర్ హోస్ట్ అబు. Your co-host Akash. Welcome to our podcast Unmuted. సో ఈరోజు మన షోకి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? ది కెప్టెన్ ఆఫ్ ది షిప్. ఒక్క నిమిషం క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఎందుకు అంటున్నావు? బికాస్ హీస్ అ డైరెక్టర్. వావ్, Yeah. అయితే కలవాల్సింది ఇంకా. ఆబ్వియస్లీ సో కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని ఎందుకంటానంటే హీ కెన్ హ్యాండిల్ ద సెట్ ఇలా చిట్కాలో హ్యాండిల్ చేస్తారనమాట. ఆయన జర్నీ, ఆయన చేసిన షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ వీటన్నిటికీ హీ హ్యావ్ గాట్ అవార్డ్స్. ఆయన స్టార్ట్ అండ్ ఈరోజు ఎక్కడ ఉన్నారు ఏంటి ఎవ్రీథింగ్ ఈరోజు మన పాడ్కాస్ట్ షోలో కనుక్కుందాం. సో వెల్కమ్ టు ఆర్ గెస్ట్ చంద్రకాంత్ అన్న. హాయ్ అన్న. హాయ్, హలో వెల్కమ్ టు అవర్ షో ఫస్ట్లీ. థ్యాంక్ యూ. అండ్ స్పెషల్లీ థ్యాంక్స్ టు సంజన బికాజ్ ఆమె త్రూగా మీకు ఇంటర్వ్యూ తీసుకునే ఛాన్స్ మాకు వచ్చింది. కానీ సంజన పరిచయం చేసే కంటే బిఫోరే మీ షార్ట్ ఫిల్మ్స్ నేను చూడడం జరిగింది. ఓ నైస్. సో సమ్వేర్ బికాజ్ వీడ్ మ్యూజిక్ డైరెక్టర్. Oh. నాకు తెలిసి ఒక సినిమా డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ దే హ్యావ్ గుడ్ కాంబో. Yeah. డువో హిట్స్. of course. ఫ్యూచర్ లో ఒక బ్యానర్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి, ఒక మంచి బ్యానర్ వస్తుంది. చంద్రకాంత్ and అబ్బు. ఓకే, ఇప్పుడు మనం అన్నయ్య గురించి మాట్లాడుతున్నాం, నా గురించి కాదు. సో సో అన్నయ్య అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ జర్నీ గురించి ఓకే, కొంచెం మా అందరికి. నా పేరు చంద్రకాంత్ పసుపులేటి. నాది ప్రాపర్ ధర్మవరం, పుట్టపర్తి డిస్ట్రిక్ట్, నియర్ అనంతపూర్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి నా అమ్మ ఆర్టీసీ కండక్టర్, నాన్న ఎంపీడీఓ ఆఫీస్లో వర్క్ చేస్తారు టెక్నికల్ అసిస్టెంట్గా. లైక్ నా జర్నీకి లైక్ మెయిన్ సపోర్ట్ వాళ్ళిద్దరే. లైక్ మా ఫాదర్ హీ వాంట్ బికమ్ ఏ డైరెక్టర్ అప్పట్లో. సో నేను చెప్పినప్పుడు ఆయన పెద్ద ఎక్సైట్ ఏం అవ్వలేదు, కానీ లైక్ ఆ ప్రాసెస్లో ఆయన నాకు హెల్ప్ చేసిండు. స్టిల్ ఈ రోజు కూడా నాకు ఏ ఇష్యూస్ లేకుండా నేను స్టాండ్ తీసుకొని అన్ని షార్ట్ ఫిల్మ్స్ చేయడానికైనా సరే, స్టిల్ ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్స్ అయినా సరే, లైక్ అంతా హీస్ మై ఇన్స్పిరేషన్. అసలు యూనో ఫాదర్ బీయింగ్ సచ్ ఎ గుడ్ సపోర్ట్, అ గ్రేట్ సపోర్ట్ ఇస్ లైక్ 100%. చాలా రేర్. యా, సో అంటే సమ్వేర్ యూనో ఆయన ఇంట్రెస్ట్ని, ఆయన ప్లేట్లో ఉన్న ప్యాషన్ని మీరు కంటిన్యూ చేస్తున్నారు అనమాట. ఎగ్జాక్ట్లీ. బట్ స్టిల్ ఏమని చెప్పినా స్టిల్ నేను ఒక కథలు అనుకున్నా, స్టిల్ హీ ఇన్వాల్వ్స్. అంటే ఇది ఎందుకు ఇలా, ఇది ఆల్రెడీ సినిమా వచ్చేసింది కదా, నువ్వు ఎందుకు తీస్తున్నావు ఇది? బట్ ఇలాంటి సినిమాలు వస్తాయి, ప్రతి సినిమాలోనూ పాయింట్ లో ఉంటాయి. బట్ కీప్ డిస్కసింగ్ విత్ 100%. ఎందుకు ఇప్పుడు వేరే ఫిల్మ్ ఏదైనా వెళ్ళినా కూడా హీ విల్ టాక్, ఈ సినిమాలో ఇది మైనస్ అయింది, లేదంటే నువ్వు ఇమీడియట్ గా సినిమా చూడు భలే ఉంది, ఇది నేను చూసే, ఇది దీంట్లో ఇది భలే చేశాడు, మేబీ నీకు హెల్ప్ అవుతుందేమో. సో మీది ఎడ్యుకేషన్, లైక్ డైరెక్టర్ అన్నారు కదా, ఎడ్యుకేషన్ ఏం చేస్తారు? లైక్ వాట్ వాస్ యువర్ ఎడ్యుకేషన్? అక్కడ నుంచి డైరెక్టర్ అనే ఫేజ్ లో హౌ డిడ్ యూ ల్యాండ్ హియర్? నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి నాకేం తెలియదు. బేసిక్ మా టీచర్లు అన్ని కథలు చెప్పేవాడిని. ఏదో ఒక ఏమంటారు, ప్రతిదానికి ఒక ఆన్సర్ ఉంటుంది నా దగ్గర. ఒకటి ఏంటంటే సోషల్ సబ్జెక్ట్ లో ఐ యూస్ టు రైట్ ఆల్ స్టోరీస్. అందరూ అదే. సోషల్ ఎందుకు, మనకి ఫిజిక్స్ థియరమ్స్ ఉంటాయి కదా, పైన ఇచ్చిన లైన్. సోషల్ టీచర్ ఆన్సర్ పేపర్ చూసి, అంటే కంటెంట్ చూసి మార్క్స్ వేసేదా లేదంటే ఏంటో తెలియదు. మేబీ నీ హ్యాండ్ రైటింగ్ చూసి, గైస్ హి మైట్ హ్యావ్ అ గుడ్ హ్యాండ్ రైటింగ్, ఐ నెవర్ నో. మైట్ హ్యావ్ అంట, అంటే చూడలేదు మనోడు. బేసిక్ మా మ్యాథ్స్ సార్ వల్ల స్టార్ట్ అయింది నాకు ఇంట్రెస్ట్. ఆయన ఏంటంటే క్లాస్ లో నన్ను డైరెక్టర్ అని పిలిచేవాడు. అంటే నాకేం తెలియదు అప్పటిదాకా, నేను డాన్సర్ అవుదాం అనుకున్నా. సడన్ గా అక్కడి నుంచి ఏమైపోయింది, ఓకే నేను డైరెక్టర్ ఏమో అనుకొని ఏ అడిగినా కూడా ఓకే డైరెక్టర్. అప్పుడు మా కంప్యూటర్ టీచర్ కూడా, ఏంట్రా నువ్వు డైరెక్టర్ అంట, నువ్వు అన్ని కథలు చెప్తావంట. సో అప్పటిదాకా నాకు తెలియదు అంటే ఒక డైరెక్టర్. సో మా మ్యాథ్స్ సార్ అశోక్ సార్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అక్కడ స్టార్ట్ అయింది. దెన్ స్లోగా ఓకే నేను ఒక షార్ట్ ఫిల్మ్ ఎందుకు చేయకూడదు అన్నప్పుడు నా ఫస్ట్ సపోర్ట్ మా వెరీ థిక్ ఫ్రెండ్ నాకు విష్ణు అని. నేను చేసిన ప్రతి షార్ట్ ఫిల్మ్ కి, నేను చేసిన ప్రతి ఈవెన్ సేద్యం మూవీకి కూడా హీస్ అ కెమెరామెన్. నాకు ఫస్ట్ నుంచి వాడు ఒక్కడే వర్క్ చేసి నాతో కంటిన్యూగా. తర్వాత నేను చార్టర్డ్ అకౌంట్సీ చేసా, మధ్యలో డిస్కంటిన్యూడ్, గుంటూరు మాస్టర్ మైండ్స్. దాని అక్కడ నుంచి చేసిన మీకు ఫ్యూచర్ లో పనికొచ్చేస్తుంది. ఒక సిఏ, ఒక డైరెక్టర్, ఒక డాన్సర్, ఇంకా ఒక బీకామ్, ఒక ఎంబీఏ. ఆల్రెడీ ఒక 5 ఫింగర్స్ అయింది. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. అక్కడికి చాలు. ఒక డైరెక్ట్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ అన్న తర్వాత మొత్తం రౌండ్ ఫిగర్ ఉండాలి, మిక్స్ ప్యాకేజ్. యా, ఓకే. మీరు ఈ ఎడ్యుకేషన్ వైపు నుంచి టర్నింగ్ పాయింట్ టువర్డ్స్ ద ఫిల్మ్, వెన్ ఇట్ హ్యాపెండ్, అంటే
వాట్ ట్రిగర్డ్ యూ టు టేక్ దట్ పర్టికులర్ స్టోరీ ఆర్ సంథింగ్ లైక్ దట్? నేను నాకు స్టిల్ ఈ రోజుకి గుర్తు, నేను గుంటూరు కాలేజ్లో ఉన్నప్పుడు మా ట్యాక్స్ సార్, లైక్ నా లైఫ్లో అందరు టీచర్లే నన్ను అలా డైవర్ట్ చేశారు. క్లాస్లో కూర్చొని కామెంట్ చేసేవాడిని, ఒక బ్యాక్ బెంచ్లో కూర్చొని ఏదో ఒకలాగా. సడన్గా ఒకరోజు పైకి లేచేసి దాని మీద నిలబడరా అన్నాడు. నిలబడిన తర్వాత అందరూ అని చూడండి, అరే నువ్వు ఇక్కడ కాదు ఉండాల్సింది, ఇండస్ట్రీలో ఉండాలి, నువ్వు వెళ్ళిపో నువ్వు అక్కడికి. సో స్వీట్ ఆఫ్ హిమ్. యా ఎగ్జాక్ట్లీ, ఈ రోజు టచ్ లో ఉన్నాడు నాతో ఆయన. నువ్వు వెళ్ళిపో అంటే నాకు ఆన్సర్ ఏమి ఇవ్వాలో తెలియక, యా సార్ సిఐ అయిన వెంటనే నేను ఐ విల్ ఇమీడియట్ గా నేను డైరెక్టర్ అయిపోతా. దెన్ ఆయన అన్నాడు, నేను బాగా తెల్లగా ఉన్నా, అందరు నన్ను అనేవాళ్ళు శోభన్ బాబు లాగా ఉన్నావు నువ్వు అని. అప్పుడు నేను కూడా హీరో అయిపోదాం అనుకున్నాను. మా ఫాదర్ అన్నాడు, నువ్వు ఈ సీఏ ఒకటి కంప్లీట్ చేసేసి దెన్ నువ్వు హీరో, ఫస్ట్ ఇంటర్ కంప్లీట్ చేసేసి నువ్వు సీఏ లైక్ హీరో అయిపోదు అన్నాడు. ఇంటర్ అయిపోయింది, తర్వాత సీఏ చేయమన్నారు, సీఏ చేసే తర్వాత నేను హీరో అవుతా అన్నా. నా దరిద్రం ఏంట్రా అంటే మీకు వచ్చి క్లాసులు చెప్పాల్సి వస్తుంది. సో నేను ఆ రోజు స్టాండ్ తీసుకోలేకపోయా. నీకు అలాంటి ప్యాషన్ ఉంటే నువ్వు ఇమీడియట్గా వెళ్ళిపో అన్నాడు. మేబీ అది నిజమేమో అనుకోని నేను లగేజ్ సర్దుకొని ఇంటికి వెళ్ళాను. మా ఫాదర్కి చెప్పా. మా ఫాదర్ ఫస్ట్ టైం నాకు తెలిసి నా ఎంటైర్ లైఫ్లో మా ఫాదర్ కంట్లో నీళ్ళు ఆ రోజు చూసా. వద్దురా నీకు అర్థం కాదు ఇండస్ట్రీ, నువ్వు వెళ్ళి చదువుకో, తర్వాత సంగతి తర్వాత చూద్దాం అది అన్నాడు. లేదు నాన్న నేను డైరెక్టర్ అవుతా అన్న. నేను ఆయన హట్టేయడం తెలిసి లేదు నేను సీఏ చేస్తాను, మళ్ళీ వెళ్ళి ఎగ్జామ్స్ రాశా. బట్ ఫెయిల్ అవుతానని తెలుసు, నేను ఫోకస్ పెట్టలేదు దాని మీద. దెన్ మళ్ళీ మా ఫాదర్ వచ్చేసి ఆపేశాడు, నీ ఇష్టం, నీకు ఏదైనా ఇస్తా చేసుకో, నేను డిస్టర్బ్ చేయను అని. సో మా ఫాదర్కి నా మీద అసలు కాన్ఫిడెన్స్ ఏం లేదు అప్పుడు. సో నేను అలా బెంగళూరుకి వెళ్ళి మా ఫ్రెండ్ని కలిసి, సో ఏదో క్యాజువల్గా మాట్లాడుతున్న టైంలో ఫస్ట్ టైం ఒక సందీప్ అని నా ఫ్రెండ్ బెంగళూరులో ఉంటాడు, అతను నన్ను బ్లైండ్గా ట్రస్ట్ చేసి ఒక 30,000 లైక్ 2014 టైం ఇది, 2014లో ఒక 30,000 ఇన్వెస్ట్ చేసి ఒక షార్ట్ ఫిలిం చేసాం. ఆన్ స్పాట్ స్క్రిప్ట్ అక్కడే రాసుకొని అక్కడే డిజైన్ చేసుకొని ఏదో చేసేసాం. నా లైఫ్లో ఫస్ట్ టైం రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళా, చూసా. నేను 1 month ఊరికి వెళ్ళదు, ఓన్లీ బెంగళూరులో ఉన్నా. మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో ఉండేసి అక్కడే చేసాం అనమాట ప్రాజెక్ట్. అది రిలీజ్ చేసుకోవడానికి అప్లోడ్ యూట్యూబ్లో పెట్టిన తర్వాత ట్రైన్ ఎక్కాను నేను. సో అక్కడ నుంచి ఇంటికి వచ్చా. మా ఫాదర్ నాకు 1 month నుంచి మాటలు లేవు బేసిక్ ఏంటి అని. సో థింగ్ ఏంటంటే అది అప్లోడ్ అవుతే మా ఫాదర్కి చూపిద్దాం, ఈ 1 month ఇది నేను చేశాను నాన్న, ఐ డన్ సంథింగ్ కొత్తగా చేశాను నేను ఇది అని. మా ఫాదర్ చూపించాను, మాటల్లో బేసిక్ అప్పుడు కొంచెం సైలెంట్ వార్ ఉండింది. ఆయన చూసాడు, కోల్డ్ వార్ చూసి ఏముంది ఇందులో అన్నాడు. నా దగ్గర ఆన్సర్ లేదు బేసిక్, నా లైఫ్ లో క్వాలిటీ సినిమా తీసింది అప్పుడే, ఒక షార్ట్ ఫిలిం చేసింది, ఏముంది ఇందులో అన్నాడు. సరే ఏదో రాంగ్ స్టెప్ వేసాను అనుకుని ఇంకా మా ఫాదర్ ఏం లేదు, సైలెంట్ గా ఉన్నా. మళ్ళీ పైకి పడుకున్నా, మా ఫాదర్ మళ్ళీ సైలెంట్ గా చూస్తా ఉన్నాడు అంటే రిపీటెడ్ గా. దెన్ ఆయన ఇంకా కొడుకు చేశాడు కదా, ఇంకా వాట్సాప్ లో ఇంకా ఫార్వర్డ్ కొట్టడాలు ఇదంతా స్టార్ట్ చేశాడు నార్మల్. దెన్ ఇది ఎప్పుడైంది ఇదంతా ఒక 2014 ఆ టైం పీరియడ్. సో సడన్ గా హీ గాట్ ద కాల్స్, అంటే నెక్స్ట్ డే వాళ్ళ ఆఫీస్ అతను కాల్ చేశాడు, అంటే వాళ్ళ హెడ్, మీ అబ్బాయి చాలా బాగా చేశాడు, మంచి లైఫ్ ఉంది, మంచి మాటలు రాశాడు, అది ఇది అంటే ఆయన బ్లాంక్ అండ్ ఓకే అని ఆగిండు. తర్వాత మిగతా వాళ్ళు తెర మీద చూసేది సడన్ గా నాకు చేశాడు అనేటప్పటికి తర్వాత ఆయనకి ఇంకా మిగతా వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అది ఆయనకి కొంచెం అప్రిసియేషన్ లాగా అనిపించింది. నా లైఫ్ లో ఫస్ట్ టైం మా ఫాదర్ సైడ్ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కి నాకు అంత ఇంటరాక్షన్ అప్పటిదాకా లేదు. వాళ్ళందరికి వెళ్ళింది, వాళ్ళు నాకు కాల్ చేయడం స్టార్ట్ చేశారు. అరే ఐఎమ్ సో అండ్ సో, నీకు పెద్దనాన్న అవుతా, ఏదో మీ అవ్వ ఒకసారి మాట్లాడుతుందా అంటే ఆ ముసలాడు కూడా పాపం, అరే నీకు ఎలా వచ్చిందిరా ఇంత టాలెంట్ అంటే లైక్ మా తాతని ప్రైజ్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే మన ఇంట్లో ఎవరు లేరు ఫిలిమ్స్ మీద, యూ డన్ సో అండ్ సో అంటే నాకు మీద నాకు ట్రస్ట్ అనేది ఆ రోజు ఫస్ట్ స్టార్ట్ అయింది. సెకండ్ థింగ్, మా ఫాదర్ నన్ను బిలీవ్ చేయడం ఆ రోజు స్టార్ట్ చేసిండు. ఓకే హీ క్యాన్ డూ సంథింగ్. నేను ఇప్పటిదాకా ఏదో ఒక తక్కువ అంచనా వేసాను. ఆ రోజు ఒక మాట అన్నాడు, ఏమన్నంటే నీకు ఫిల్మ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది కదా, కాన్సన్ట్రేట్ అండి. నేను ఏం చెప్తానంటే ఏదో రోజు నీకు లైఫ్ మీద ఒక వెక్సేషన్ వస్తుంది, అప్పుడు దాకా నేను నిన్ను ఏం అడగను, ఇంట్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి ఏమన్నా ఉన్నాయి నేను చూసుకుంటా, నువ్వు కాన్సన్ట్రేట్ చేయి. నీకు ఏ రోజు అయితే చేత కాదు నాన్న నా దగ్గరకు వస్తావో ఆ రోజు నీకు ఒక సోర్స్ చూపిస్తా, ఆ రోజు చేసుకుంటా, అప్పుడు దాకా నేను డిస్టర్బ్. ట్రస్ట్ మీ, ఒక 9 to 10 years అయింది. ఇప్పుడు దాకా మా ఫాదర్ ఏంట్రా నీ లైఫ్ అని ఇప్పుడు దాకా నన్ను అడిగింది లేదు. మోటివేషన్. థ్యాంక్ యూ సో మచ్. అంటే మా పాడ్కాస్ట్ త్రూ అంటే మీ ఫాదర్ ఎలాగో చూస్తారు కంపల్సరీ, మీరు పంపిస్తారు కాబట్టి పక్కకు ఫార్వర్డ్ చేస్తాడు అంకుల్ గ్రూప్స్ అన్ని. అంకుల్ పర్టికులర్లీ అంటే ఫాదర్ పేరు శ్రీనివాసులు సార్, చాలా చాలా థ్యాంక్స్. బికాజ్ ఒక ముత్యం మీరు బయటకు వదిలేశారు. సో ఇట్ విల్ బి సమ్వేర్, ఏదో ఒక రోజు కొడతారు. ఆ రోజు మళ్ళీ మేము పాడ్కాస్ట్ చేస్తాము, ఆ రోజు మిమ్మల్ని కూడా కూర్చోబెడతాం. ప్లీజ్ ఏమనుకోద్దు. ఫాదర్స్ అండ్ డూఓ యా, ఫాదర్స్ అండ్ డూఓతో చేద్దాం. ఆయన గుర్తింగ్ ఏంటంటే మన జనరేషన్ తో
బ్యాలెన్స్ చేయాలని ట్రై చేస్తాడు. లైక్ అంటే ఈ జనరేషన్ ఎలా ఉందో ఆ కల్చర్ని ఆక్యుపై చేయాలని చూస్తాడు. అంటే ఫస్ట్ దాన్ని అలవాటు చేసుకోవాలని చూస్తాడు. లైక్ మీతో పాటు అప్డేటెడ్గా ఉండాలని చూస్తాడు. నాకు అది గుడ్ థింగ్ బేసిక్గా. యాక్చువల్లీ చాలా, బికాస్ దట్స్ వేర్ యునో ఒక పేరెంట్ ఒక కిడ్కి ఎలా ఎంకరేజ్ చేయాలి ఏంటి అన్నది దే విల్ ఆల్సో సమ్వేర్ 100%. ఓకే, ఐ వాంట్ టు సే దిస్, maybe these people became an angels to support you for the career, to go through your dreams. Yeah, because we believe in manifestation. My mom taught me how to manifest and somewhere I am following that, and this guy is also following that By default. So yeah, ఇక్కడ వుడ్ ఉంది, వుడ్ కి దట్ మీకోసం వీఆర్ మేనిఫెస్టింగ్ దట్ వన్ డే ఒక హిట్ ఫిల్మ్ కి ఒకటా ATPs ఉండాలి. ఫస్ట్ ఫిల్మ్ నేను అనేది ATPs ఉండాలి. ఇంకా అఫ్ కోర్స్ ఒక హిట్ ATPs ఇంకా ఫుల్. సో ఆ రోజుకి మిమ్మల్ని మేము స్పెషల్ గా పాడ్కాస్ట్ ఫస్ట్ అప్రోచ్ అవుతాం, మాకు ఫస్ట్ ఓకే చెప్పాలి. డెఫినెట్ గా. ఓకే, సో కమింగ్ టు మై క్వశ్చన్, మీరు ఇప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్ చేశారని చెప్పారు. ఆ స్టోరీ అప్పటికప్పుడు చేశారు, బట్ వాట్ ఇన్స్పైర్డ్ యూ అండ్ వాట్ వాస్ ద స్టోరీ అబౌట్? అండ్ ఐ వాంట్ టు నో ద నేమ్. అండ్ అంటే కొంచెం ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ మీరు అంటున్నారు. ఇన్స్పైర్ లేదు, ఏం లేదు. బేసిక్ ఏమైందంటే గార్డెన్ సిటీ కాలేజ్ అని ఒకటి ఉంది. ఓకే, అక్కడ డిఫరెంట్ కంట్రీ పీపుల్స్ అంతా అక్కడ ఉంటారు. నా కెమెరామెన్ అక్కడే చదివాడు. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఒక రిచ్ కాలేజ్ ని, ఒక పాస్ట్ లైఫ్ నేను షూటింగ్ కూడా కాదు, మీరు చూడండి ఒక పాస్ట్ కల్చర్ ని, ఇలా ఉంటారు అమ్మాయిలు, ఇలా ఉంటుందా మనం ఇప్పటిదాకా ఒక ఊరోడు అన్న సంగతి నేను రియలైజ్ అయిన పాయింట్ అది. బేసిక్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మనోని అడిగా, నేను ఒక షార్ట్ ఫిల్మ్ అంటే బేసిక్ నేను వెళ్ళిన పర్పస్ అది కాదు, షార్ట్ ఫిల్మ్ కోసం వెళ్ళా. ఇంకా నాకు ఏం వద్దు, ఏదైనా ఒక బిజినెస్ చేసుకుందాం, ఒక బట్టల షాప్ పెట్టేసుకుందాం అని ఒక 2 lakhs క్యాష్ తీసుకొని వెళ్ళిన మూమెంట్ అది. సో మా ఫాదర్ నాకు ఒక అమౌంట్ ఇచ్చేసి నేను ఇంతకు మించి నీకు ఏం చేయలేను అన్న మూమెంట్ లో నేను తీసుకొని వెళ్తే, అక్కడ మా కెమెరామెన్ వచ్చి ఒక 1 week ఆగు, వెళ్దాం, నీకు బట్టలు అనేది తీసేస్తాను, నువ్వు వెళ్దు అన్న మూమెంట్ లో ర్యాండమ్ గా ఒక గాయ్, అదే సందీప్ అనే అబ్బాయి వచ్చి, నువ్వేనా చంద్రకాంత్ అంటే, అవును నేనే, నువ్వు డైలాగ్స్ బాగా రాస్తావంటే నేను అన్నాడు. బ్రో ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం కదా మనం, ఎందుకు ఇట్లా అన్నాడు. అవునా, ఓకే 1 week ఉంటాను కదా, 3 days లో అంటే బేసిక్ నా అవన్నీ అప్పటిదాకా 1 day 2 days లో చేసేవాళ్ళం. చేసేద్దాము అన్న. స్టోరీ లేదు, ఏమీ లేదు. ఓకే, అప్పటిదాకా నేను అంతకుముందు చేసినటువంటి మొబైల్లో షార్ట్ ఫిల్మ్ చేసాను. ఫస్ట్ టైం కెమెరా యూజ్ చేసిన మూమెంట్ అది. సో మొబైల్లో చేసినప్పుడు ఏంటంటే మాకు అప్పటిదాకా ఒక అమ్మాయి కూడా మాకు రాలేదు. అంటే ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలన్నా ఒక అమ్మాయి వచ్చేది కదా అప్పుడు 2012 అంటే బిగ్ డీల్ అది. నువ్వు ఒక అమ్మాయిని తీసుకురావాలి ఒక షార్ట్ ఫిల్మ్ కంటే, వాళ్ళ పేరెంట్స్ అదేదో పెద్ద ఏదో ఒక రాంగ్ ఇప్పుడు ఈజీ అయిపోయింది యాక్సెస్, కానీ అప్పుడు చాలా రాంగ్ ఉండేది. సో నీకు అమ్మాయిలు కావాలా, మా కాలేజ్ గర్ల్స్ వస్తారు, నీకు ఎవరు కావాలి సెలెక్ట్ లైక్ నాకు చాలా ఆప్షన్స్ ఉండేది అక్కడ. సో ఓకే చేద్దాం, ఒక మంచి లవ్ స్టోరీ చేద్దాం. ఇప్పుడు దాకా నేను చేయలేదు కదా, బికాస్ నేను అప్పటికి గౌతమ్ వాసుదేవన్, శేఖర్ కమ్లకి నేను పెద్ద ఫ్యాన్ నేను. సో నేను ఆ టైప్ ఆఫ్ ఒకటి చేద్దాం అని ఫిక్స్ అయిపోయి, దెన్ నాకు ఒక అమ్మాయి కావాలి, తెలుగు కొంచెం మంది వచ్చిండాలి అంటే ఒక కలకత్తా అమ్మాయిని తీసుకొచ్చారు, తను ఝాన్సీ. తను వచ్చేసి లిటిల్ తెలుగు వస్తుంది, తనకు నువ్వే హీరోయిన్ అన్న. సార్ మీకు నా ఫేస్ అన్ని సరిపోద్దా అంటే, నా లైఫ్ లో అమ్మాయి రావడమే గొప్ప మాకు షార్ట్ ఫిల్మ్ అప్పుడు. తను ఏంటో వచ్చి మీకు ఓకేనా సార్ అది ఇది అంటే, యా ఓకే అన్న తర్వాత పక్కకి వెళ్ళేసి మా కెమెరామెన్ ఏంట్రా అరే చించేద్దాం రా షార్ట్ ఫిల్మ్ మనం అది ఇదని ఫిక్స్ అయిపోయి, కథ లేదు ఏం లేదు అసలు నా దగ్గర. అడిగి చెప్పా, ఒక రియల్ గా అమ్మాయిలది ఒక స్ట్రగుల్ పాయింట్ మీద రైట్ నో జరిగే దాని మీద ఒకటి చేద్దాం, ఒక చిన్న పాయింట్ తీసుకొని అనేసి దెన్ అలా స్టార్ట్ చేసి నా ఊపిరి అని చెప్పేసి ఒక, అది ఎలా ఉండదంటే డైలీ వాళ్ళు కాలేజ్కి వెళ్ళిపోయేవాళ్ళు, ఓన్లీ 4 o'clock కాలేజ్ అయిపోతే 4 to 6 o'clock వరకు మాత్రమే, అంటే 2 hours షూట్ చేసేవాళ్ళు. అందుకు 1 month పట్టింది మాకు. అంటే డైలీ వెళ్ళిపోవడం, ఒక 2 scenes రాసుకునేవాడిని, అప్పుడప్పుడు మార్నింగ్ రాసేసేవాడిని, ఈవినింగ్ వెళ్ళిపోయి చేసేసేవాళ్ళం, లేదా ఆన్ స్పాట్ ఏదో కొన్ని డైలాగులు రాసుకొని అట్లా ఇట్లా అనేసుకొని వెళ్ళిపోవడం. యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం, ఎగ్జాక్ట్లీ 2 hours లో షార్ట్ చేసుకొని వచ్చేసేవాళ్ళు. సో అలా ఒక షార్ట్ ఫిల్మ్ చేసి బయటకు వచ్చేసాం. సమ్వేర్ యూ లెర్న్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ టు షూట్. వన్ మోర్ థింగ్, అప్పటిదాకా షార్ట్ ఫిల్మ్ ఎలా చేస్తారో తెలియదు నాకు. అంటే ఎక్స్పెరిమెంట్ నాకు. ఓకే ఇలా నేను యాక్చువల్ 2 days బ్యాక్ చూసా షార్ట్ ఫిల్మ్ మళ్ళీ. చూడంగానే అరే ఇన్ని తప్పులు ఉన్నాయి షార్ట్ ఫిల్మ్ వస్తున్నారని చూసారా లేదా? నేను క్యాజువల్ గా మనం కూర్చొని అందులో ఒక మూవీ సాంగ్ వాడు, ఆ సాంగ్ ఎందుకు ఇన్స్టాగ్రామ్ లో కనపడితే ఒకసారి చూద్దాం, చాలా డేస్ అయింది కదా అని చూస్తే 9 years అయిపోయింది షార్ట్ ఫిల్మ్ తీసి అని చేసి చూస్తే ఎన్ని తప్పులు ఉన్నాయి అసలు, ఫ్రేమ్ తప్పే ఉంది. అంటే అప్పటికి అది గుడ్ థింగ్ మాకు. అంటే అప్పుడు దాకా ట్రై కన్నా నేను అప్పుడు దాకా వెరీ ఏమంటారు చాలా బచ్చా షార్ట్ ఫిల్మ్స్ సడన్ గా ఒక క్వాలిటీ వచ్చింది.
ఒక వాయిస్ క్వాలిటీ ఉండింది. సో జనాలకి ఏంటంటే అది గుడ్ థింగ్ లాగా అనిపించింది. అంటే లైక్ చంద్రకాంత్ ఒక మంచి తీయగలడు అని అనిపించింది. అప్పుడు దాకా ఏంటంటే జియో గుల్లెన్ టైంలో మాకు అప్పుడు దాకా 300-400 వ్యూస్ వచ్చేది. ఆ 300-400 కూడా మేము కేక్ కటింగ్ చేసేవాళ్ళం. అరే 100 వ్యూస్ వచ్చారా మనకు. ఇప్పుడు మిలియన్స్ కి ఆ షార్ట్ ఫిలిం మాత్రమే నాకు 91,000 వ్యూస్ వచ్చి లైక్ 91 అంటే నాకు మాకు అది ఒక బిగ్ థింగ్ అప్పట్లో, చాలా పెద్ద అచీవ్మెంట్ మాకు పర్సనల్ గా. అది ఇట్ వాస్ లైక్ అప్పుడే షార్ట్ ఫిల్మ్స్ వేర్ జస్ట్ బూమింగ్. క్రాలింగ్ బేబీస్ 10 years యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ బికాస్ ఆ టైం నుంచి నేను కూడా వచ్చా కాబట్టి ఐ హావ్ ఎన్ ఐడియా. అండ్ ఈవెన్ షార్ట్ నేను అప్పుడు జర్మనీలో కూర్చొని అక్కడ నుంచి మ్యూజిక్ పంపించి ఇండియా వాళ్ళకి చేసి పెట్టడం అట్లా. నాకు వెంకటేష్ రిషి అని వైజాగ్ అబ్బాయి అనమాట. తను పాపం నా వెనకాల పడ్డాడు. ఓకే అప్పు చెయ్యి మ్యూజిక్, నీ మ్యూజిక్ బాగుంటది అది ఇది. టిల్ దెన్ ఐ డిడ్ంట్ రియలైజ్ ఓకే మన కంటెంట్ ఇంత బాగుంటది అండర్ ఎస్టిమేట్ చేసుకోకుండా ఏదో టైంకి ఏదో ఒక డోర్ తట్టుతుంది. బట్ పాపం హీస్ నో మోర్. బట్ బికాస్ ఆఫ్ హిస్ ఎంకరేజ్మెంట్ మేబీ ఐఎమ్ టుడే ఐఎమ్ బీయింగ్ అ మ్యూజిక్ డైరెక్టర్. సో నేను ఒక షార్ట్ ఫిల్మ్ అంటే గల్ఫ్ గోసా అనే షార్ట్ ఫిల్మ్. మీనింగ్ ఏంటి, ఆ సబ్జెక్ట్ ఎలా వచ్చింది, చాలా అది డిఫరెంట్ ఉంది పేరు, అందుకే ఏం లేదు. ఏమైపోయిందంటే ఇక్కడ పోస్టర్ కూడా చాలా యూనిక్ ఉంది, అందుకే. అది ఏమైపోయిందంటే అంటే నాకు కూడా జీరో నాలెడ్జ్ వాటి మీద. అంటే నేను టేకప్ చేసినప్పుడు హైదరాబాద్ నుంచి నాకు ఒక ఫేస్బుక్ లో ఒక మెసేజ్ వచ్చింది. నరసింహనాయుడు కోరపాటి అనే ఒక ఆయన నాకు మెసేజ్ చేశాడు. లైక్ నేను ఒకసారి కలవాలి, మీ షార్ట్ ఫిల్మ్స్ చూసాను నేను. ఒకసారి అప్పటికి మీరు ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు? 3-4 అంత ఐడియా కూడా లేదు నాకు అంతా. అంటే ఇప్పుడు కూడా నా అకౌంట్ నాకు ఐడియా లేదు, నేను ఏదో చేసుకుంటూ వెళ్ళిపోయాను తప్ప. సో ఆయన ఒక మెసేజ్ వచ్చింది, సరే ఎవరు అడుగుతున్నారు కదా వెళ్ళి కలుద్దామంటే ఒక నార్మల్ పర్సన్ లాగా వెళ్ళి కలిసాను. నాకు ఆయన కలిసేదాకా తెలియదు. ఆయనకు ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, ఈజ్ ఎ పొలిటికల్ లీడర్. ఆయనకు చాలా సోషల్ ఇష్యూస్ మీద ఫైట్ చేసిండని తెలిసింది. తర్వాత ఆయన కలిసిన తర్వాత నాకు ఒక రూమ్ బుక్ చేశారు. ఇక్కడ నుంచి మళ్ళీ పిక్ చేసుకొని ఎక్కడికి ఆర్మూర్కి తీసుకెళ్లారు. నియర్ నిజామాబాద్ దగ్గర ఉంటుంది. నేను నా కెమెరామెన్ ఇద్దరం వెళ్ళాం. మాకు ఏం తెలియదు అంటే ఎక్కడికి తీసుకెళ్తున్నాం ఏంటి అసలు పర్పస్ ఏం తెలియదు, అంటే ఏం తెలియదు. ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలనుకుంటున్నాడు అని సంగతి మాత్రమే తెలుసు. ఓకే అనుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైపోయిందంటే రెస్ట్ తీసుకోండి, ఈవినింగ్ మనకు ఒక చిన్న మీటింగ్ ఉంది, విల్ టాక్ అన్నారు. ఓకే అన్న. ఆ ఈవినింగ్ ఏమైపోయిందంటే మేము అక్కడికి వెళ్ళేసరికి అరౌండ్ ఒక 50-60 మెంబర్స్ క్రౌడ్ అంతా ఉన్నారు అక్కడ. ఈ క్రౌడ్ ఎవరు ఏంటి ఏం తెలీదు. నేను ఆయన మీటింగ్కి వచ్చాడేమో అనుకున్నా. ఆ 50-60 మెంబర్స్ నా కోసం వెయిటింగ్ అనే సంగతి అడిగిపోయేదాకా తెలియదు. వాళ్ళంతా ఎవరంటే గల్ఫ్ మైగ్రెంట్స్, దుబాయ్కి సౌదీకి వెళ్ళేసి లైఫ్. అంటే నాకు ఎలా ఉంటుంది అక్కడ అంటే వాళ్ళతో నేను ఏం అడగలేదు, నేనేం ప్రిపేర్ అవ్వలేదు. ఆయన వచ్చి వీళ్ళందరితో మాట్లాడి, చంద్రకాంత్ వీళ్ళ సమస్యలు తెలుస్తాయి నీకు, సో నీకు ఒక ఈజీ అవుద్ది కథ రాసుకోవడానికి, ఇలా కలిసిన తర్వాత కథ స్టార్ట్ చేయన్నాడు. ఓకే, గల్ఫ్ గోసా టైటిల్ ఇప్పుడు సింక్ అవుతుంది. గల్ఫ్ మైగ్రెంట్స్ మీద జరిగే ఇష్యూస్. అంటే గోస అనేది ఇక్కడ వీళ్ళ టర్మ్, అంటే వాళ్ళ ఆవేదన అన్నట్టు. ఆ టైటిల్ నేను కదా పెట్టింది బేసిక్ గా. టైటిల్ ఆయన ప్రొడ్యూసరే చెప్పాడు, అంటే ఇట్లా పెట్టి ఇట్లా చేద్దాము అనేసి. దెన్ అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ చెప్పిన ఇష్యూస్ అన్ని నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే ఇది చిన్న కథ కాదు, ఇట్స్ ఎ లార్జ్ ఇష్యూ. సో నేను ఏదో ఒక చిన్న ఏదో ఆశమాషగా నేనేమనుకున్నా అంటే ఆయన అడిగాడు ఏదో చేసేసి వెళ్దాం అన్న పాయింట్ మీద నేను ఉన్నా. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ కలిసిన తర్వాత నేను చెప్పాను నాకు టైం కావాలండి, నేను ఇంత ఈజీగా రాయలేదండి, నాకు కావాలి అన్న. 1 month నేనేం రాయలేదు అసలు. 1 month తిరుగుతూనే ఉన్నా. అంటే ఏంటి ఏం చెప్పాలి అసలు నాకు కథ. నేను ఓకే ఒక 30 minutes డెడ్ లైన్ అనుకున్నాను. ఆ 30 minutes లో నేను ఏం చెప్పాలి కథ బేసిక్ గా. దెన్ వాళ్ళు చెప్పిన ఇష్యూస్ అన్ని ఒక కథతో నేను చెప్పలేను. సో దెన్ అక్కడ డిసైడ్ అయిపోయి వద్దు ఒక యాంథాలజీ లాగా 4 కథలు తీసుకుందాం, ఒక వేదం సినిమా టైప్ స్క్రీన్ ప్లే తీసుకుందాం. సో ఒక 4 కథలు ఓపెన్ చేసుకొని ఒక గల్ఫ్ మైగ్రెంట్స్ మీద ఉన్న ఇష్యూస్ అన్ని సెగ్రిగేట్ చేద్దాం చేసి మనం ఇలా ఒక కథ చెప్దాం అనుకున్నాం. దెన్ ఒక కథ రెడీ చేసుకున్నాను, నక్సలైట్స్ ని ఇన్వాల్వ్ చేశాను. బేసిక్ గల్ఫ్ మైగ్రెంట్స్ కి నక్సలైట్స్ కి సంబంధం ఉండదు, బట్ సమ్వేర్ కొంచెం కథ కొంచెం బ్యూటిఫుల్ గా కనపడడానికి ఒక నక్సలైట్స్ కూడా ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది వీటి మీద అన్నట్టు దాన్ని ఒక డిజైన్ చేసుకొని వచ్చి ఆయన ముందుకు చెప్పా. ఆయన వచ్చి నక్సలైట్స్ ఎందుకు అది వీ హ్యాడ్ డిస్కషన్. అంత అయిన తర్వాత లేదు దాన్ని కన్విన్స్ చేశాను. దెన్ హీ సెడ్ ఓకే. అంత అయిపోయింది ప్రాజెక్ట్. షూట్ అంతా చేసిన తర్వాత ప్రసాద్ ల్యాబ్ లో వేద్దాము, మనం కేటీఆర్ గారు అపాయింట్మెంట్ ట్రై చేద్దాం అంటే కొంచెం బిగ్ నేమ్స్ అన్నీ వచ్చాయి. వచ్చిన తర్వాత ఓకే అనుకున్నాం. అప్పుడు దాకా నాకు ఏంటంటే ఏంట్రా నేను చేసేసాను, ఎవరో పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చేస్తున్నారు, అది ఏం అర్థం కాలేదు సీరియస్గా. అయిన తర్వాత ఏమైపోయింది, మనకి ప్రసాద్ ల్యాబ్లోకి వెళ్ళి
అప్పుడు దాకా నేను ఒక లార్జ్ స్కేల్ స్క్రీనింగ్ ఎలా ఉంటుంది ఇప్పుడు దాకా నాకు తెలియదు. నా భయం ఏంటంటే నన్ను నమ్మి ఆయన ఏదో చేశాడు, డబ్బులు ఇన్వెస్ట్ చేశాడు, చేసాం, ఫ్రీ ఆఫ్ కాస్ట్ వర్క్ చేసాం నేను నా కెమెరామెన్ అంతా. ఇప్పుడు ఆడ ప్రొజెక్ట్ చేస్తే అంత పెద్ద స్క్రీన్ మీద నేను చేసిన చిన్న కెమెరాలో తీస్తే ఏమైనా పిక్సెల్ పగిలిపోద్దేమో అంటే నాకు భయం ఉంది. అప్పుడు దాకా నేను ఏం చేయలేదు, నాకు తెలియదు. అటువంటి స్క్రీన్ కి రెండరింగ్ ఎలా కూడా మనకు తెలియదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫోన్ లో అంటే ఓకే ఇంతే కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. అంత పెద్ద బిగ్ స్క్రీన్ లో చాలా డిస్టర్బ్ అవుద్దేమో అని భయంతో అలా కూర్చొని చూస్తున్నాం నేను నా కెమెరామెన్. మా కెమెరామెన్ వెరీ పాజిటివ్ ఉంటాడు. ఇప్పుడు ఏం కాదు అయితే ఏమవుద్ది ఈ మైండ్ సెట్ ఎప్పుడు అలానే ఉంటాడు. అంటే ఏది సీరియస్ తీసుకోడు, ఏమవుదు బేసికల్లీ నేను కొంచెం అలాగే ఉంటాను, ఆ మైండ్ సెట్ లో ఉంటాడు. ఆడికి వెళ్ళిన తర్వాత ఏమైపోయింది మాకు, ఈయన ఎవరు ఆ స్క్రీన్ మీదుగా పిక్సెల్ నీట్గా వచ్చింది. ఓకే మనం సినిమా చేయొచ్చు ఈ కెమెరాతో కూడా వీ కెన్ డూ అనేది నాకు అర్థమైంది. దెన్ అక్కడ ఏమైపోయింది, ఆ గల్ఫ్ కోసాకి కృష్ణరాజు గారు గెస్ట్ గా వచ్చారు. ఆ సినిమాకి వందే మాత్రం శ్రీనివాస్ మ్యూజిక్ డైరెక్టర్. అంటే నా లైఫ్ లో ఒక షార్ట్ ఫిలిం కి నాకు వందే మాత్రం శ్రీనివాస్ వీళ్ళందరినీ కలుస్తానని నేను అసలు అనుకోవాలి. నాకు అంటే నా షార్ట్ ఫిలిం కి వందే మాత్రం శ్రీనివాస్ గారు, గల్ఫ్ కోసాకి వందే మాత్రం శ్రీనివాస్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ కృష్ణరాజు గారు వచ్చారు, కృష్ణరాజు గారు వచ్చి లాంచ్ చేశారు. తర్వాత హైదరాబాద్ 2 ఎమ్మెల్యేలు వచ్చారు. దాని తర్వాత మరి ఏంటి సమ్ బీజేపీ లీడర్ అంటే లైక్ నేషనల్ వైడ్ ఉన్న ఒక లీడర్ మురళీధర్ రావు అనేసి ఆయన ఒకటి వచ్చారు. సో మాకేమైపోయిందంటే అందరికి ఏంటంటే ఏంటి చంద్రకాంత్ ఇంత సర్కిల్ పెట్టు, నాకు అసలు సర్కిల్ ఏం కదా. మా ప్రొడ్యూసర్ పుష్ చేసి ఇట్ జస్ట్ హ్యాపెండ్. చెప్తున్నాను కదా నేను స్టార్ట్ చేసిన రూట్ ఒకటి అది చాలా ఎక్స్పాండ్ అయింది. దాని తర్వాత ఏంటంటే మా నాన్నమ్మ ఎప్పుడు అడిగేది నన్ను ఏం సినిమాలు రా ఎందుకు ఇవన్నీ అది ఇదని. ఫస్ట్ టైం ఆమె కృష్ణరాజుని చూపించే దగ్గర నుంచి. సో తనకేందంటే ఓకే నా మనోడు ఏదో చేస్తున్నాడు, యూ కెన్ డూ సంథింగ్. వాళ్ళు ఎప్పుడో థియేటర్ లో చూసింటారు కృష్ణరాజుని, వీళ్ళందరూ లైవ్ లో చూడటం అనేది, ఎందుకంటే ఎక్కడో ఊర్లో ఉంటారు, వాళ్ళకి అసలు ఏం తెలియదు. మా నాన్నమ్మ మా తాతయ్య బాగా చూస్తారు సినిమాలు. సో వాళ్ళు ఆ రోజు ఆమెకి అర్థమైంది ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ కి సేమ్ అన్నపూర్ణ స్టూడియోస్ థియేటర్ లో నాది యు ఆర్ మై ఎవ్రీథింగ్ ఒక షార్ట్ ఫిలిం రిలీజ్ చేశారు నాది. మా మమ్మీ దానికే పెద్ద అచీవ్మెంట్ అనిపించి స్టేజ్ మీద ఏడ్ చేసింది మా మమ్మీ పిలిచో. ఇంకొకసారి మూవీ పేరు చెప్పుకుంది గట్టిగా చెప్పచ్చు. యు ఆర్ మై ఎవ్రీథింగ్. యు ఆర్ మై ఎవ్రీథింగ్. షీస్ లైక్ అచీవ్మెంట్, పెద్ద అచీవ్మెంట్. అయ్యో ఫోటోలు ఉంటాయి చూపిస్తా. నెక్స్ట్ టైం నేను ఇండియా వచ్చాక ఎప్పుడైతే నా ఇంకో మెరుపు అనే షార్ట్ ఫిలిం ప్రీమియర్ అయినప్పుడు నేను మమ్మీ స్టేజ్ ఎక్కి ఏడవు కదా. పేరెంట్స్ ఎమోషనల్ మూమెంట్స్ రావాలి అది అంటే అవుతాయి అంటే అలా అయితే వద్దు, స్టేజ్ మీద ఎక్కి ఏడవ కదా. బట్ మా మమ్మీ కూడా సమ్వేర్ యునో మా మమ్మీకి కూడా మ్యూజిక్ చాలా ఇష్టం. నైస్. సో సూఫీ సంగీత్ మా మమ్మీ వాళ్ళ సైడ్ ఎక్కువ ఇదనమాట. యాక్చువల్లీ అంటే ద మూమెంట్ మీరు గల్ఫ్ మైగ్రేన్ గురించి స్టార్ట్ చేశారు, కొంచెం నాకు ఎక్కడ లోపలికి ఇలా వస్తుంది అని కంట్రోల్ చేసుకుంటున్నా. బికాస్ బేసికలీ నేను సినిమాల్లో చూడడం ఎందుకంటే గల్ఫ్ మైగ్రేన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ చాలా కొంచెం హార్ట్ టచింగ్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు స్ట్రగుల్ ఫేస్ అవుతారు. ఇట్స్ నాట్ ఈజీ లైఫ్ ఫర్ దెమ్. అలాంటిది మీరు మంచిగా వాళ్ళు ఆ 60 members 70 members యూ హర్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టోరీ. ఇట్ టుక్ టైమ్ లైక్ 1 month అన్నారు కదా, 1.5 months అసలు అన్నీ జస్ట్ ప్రాసెస్ చేసుకోవడానికి 6 months పెట్టింది నాకు. అంటే లైక్ ఎలా చెప్పాలి, సో మీరు ప్రాపర్ రిసర్చ్ అయితే ఫుల్ గా యూ మేడ్ యువర్ 100% రిసర్చ్, యూ ఇంక్లూడ్ నక్సలైట్ జస్ట్ టు ఎన్ష్యూర్ మూవీ ఇంకా బాగా రావాలి. అంటే సినిమా గ్లామర్ ఉంటుంది, సినిమా గ్లామర్ కోసం. బట్ ఇక్కడ మోస్ట్ గ్లామరస్ పార్ట్ వాట్ ఐ ఫెల్ట్ ఇస్ కృష్ణరాజు గారు కేమ్ టు సీ ద మూవీ. అది అయితే డన్. అక్కడ మీకు ఒక హిట్ ఇట్ స్టార్టెడ్ ఇన్ యువర్ లైఫ్ అని అనుకోవచ్చు. సో హౌ వాజ్ యువర్ ఎంటైర్ ఎక్స్పీరియన్స్? అంటే నాకు ప్రతి షార్ట్ ఫిలిం టు షార్ట్ ఫిలిం లేదా ఇప్పుడు నేను నా ఊపిరి అన్నా, సో అక్కడి నుంచి నాకు గల్ఫ్ కోసం నుంచి సేద్యం అబ్జర్వ్ చేస్తే నా గ్రాఫ్ ఇలా పెరిగి నాకు డౌన్ అవ్వలేక మంచిగా ఇవాల్వ్ అయ్యారు. ఎగ్జాక్ట్. అంటే అది ఎలా వెళ్ళిందో నాకు రూట్ నిజంగానే తెలియదు. అంటే నువ్వు అన్నట్టు మేబీ ఎవరో పుష్ చేసినట్టు, అంత యూనివర్స్ అంతా ఒక చోటుకి తెచ్చినట్టు, లైక్ అలానే వెళ్ళింది నాకైతే. అలాగే ఉంది బ్రో. ఒక్క నాది చిన్న ఏంటంటే క్వశ్చన్, పార్వతీశం బారిస్టర్ పార్వతీశం అనే తెలుగు నాన్ డీటెయిల్ సబ్జెక్ట్, అది ఐ వాంట్ టు సీ ఇట్ ఇన్ స్క్రీన్, బిగ్ స్క్రీన్. మీకు ప్రాజెక్ట్ ఇస్తున్నాడు ఇండైరెక్ట్ గా? ఇది ఎవరో చేస్తున్నారు, ఆల్రెడీ ఒక డైరెక్టర్ చేస్తున్నాడు. ఎక్కడో ఇది ఒక డైరెక్టర్ చేస్తున్నాడు. బట్ అటువంటి స్టోరీ స్క్రీన్ మీద వస్తే వాట్ విల్ బి ద రియాక్షన్? హౌ విల్ బి ద రెస్పాన్సెస్? అంటే బేసికల్లీ అంటే
మీరు జనరల్ ఆడియన్స్ కూడా చూస్తారు కాబట్టి ఒక సబ్జెక్ట్ని. సో మేబీ ఆల్రెడీ ఆ స్టోరీ లైన్ అందరికీ తెలుసు కాబట్టి దాని మీద ఇంకా కొంచెం స్కోప్ ఎక్కువ ఉంటుంది, అంటే సినిమాటిక్ గా ఆ క్యారెక్టరైజేషన్ ఇంకా ఎంత ఎన్లార్జ్ చేయొచ్చు ఏంటి అని. సో వాటిని చదివిన వాళ్ళు ఇంకా ఎక్కువ కనెక్ట్ అయిపోతారు. ఇప్పుడు ఆ 1 year ఆ నాండేల్ చదివింటాం మనం, సో దానికి ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది 100%. తర్వాత నువ్వు నెక్స్ట్ ఇయర్కి వెళ్ళినప్పుడు ఇంకొక నాండేల్ వస్తుంది, అది మనకి రుద్దుతారు కాబట్టి ఆ 1 year అంతా పోతుంది మన మైండ్ లో. మా తెలుగు టీచర్ ఎక్కడ హ్యాపీ ఫీల్ అయ్యేదంటే నాన్ డీటెయిల్ ఒక్కటి. ఐఎమ్ బేసికలీ నా ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు కాదు, లైక్ నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ వేరే, లైక్ మొత్తం ఇంగ్లీష్ మొత్తం అదే అనమాట. ఆమె చెప్పే స్టోరీ వల్లనో దేనికో తెలియదు కానీ తెలుగు ఇన్స్పైర్ అయ్యి నేను తెలుగు ప్రాపర్గా రాయడం చదవడం. పాప ఆవిడ కింద పడేసి అన్నిసారి కూడా నన్ను ఒకసారి. బట్ ఇట్స్ గుడ్ మెమరీ చెప్పాలంటే. సమ్వేర్ తనడం వల్ల నాకు తెలుగు ఇప్పుడు చెప్తున్నావు, అదే నీకు ఒక మెమరీ. అప్పట్లో మనకు బాధ అనిపిస్తుంది, అరే వాళ్ళు కొడుతున్నారు నేను ఏం చేసినా అంటారు. బట్ 10 years తర్వాత దట్ ఈస్ మై మెమరీ ఇన్ మై లైఫ్. బట్ లిటరలీ బ్రో దట్ స్టోరీ నాకు ఎక్కడో ఫిల్మ్ మేకింగ్ మీద ఇన్స్పైర్ చేసింది బ్రో. సో అలా అంటే అలాంటి స్టోరీ ఏమైనా ఉందా మీకు? అంటే సబ్జెక్ట్ లో చదివిన స్టోరీ? జీరో ఇంట్రెస్టెడ్, అంటే లైక్ నేను చదువుకున్న సబ్జెక్టులు చేయడం అనేది నాకు, అంటే బేసిక్ నాకేంటంటే నాకు తెలుసో తెలియక అన్ని ఒక మోటివేషన్ టైప్ వెళ్ళిపోయా. ఓకే, దాని తర్వాత నేను లైక్ మా ఫాదర్ అన్నాడు ఏమనంటే సేద్యం సినిమా అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనుకుంటున్నావు అంటే ఇంకా తెలియదు అని. దెన్ హీ సెడ్ కమర్షియల్ సినిమా మీద కాన్సన్ట్రేట్ చేయండి నెక్స్ట్ సినిమా. ఇఫ్ యూ గో ఇంకొకటి దాన్ని అనుకో గల్ఫ్ గోసా సేద్యం అని ఇంకోటి ఏదో ఒకటి వస్తుంది, అంటే నీ సినిమాకి గుర్తింపు వస్తుంది, అవార్డులు వస్తాయి తప్ప నీకంటే ఒక వాల్యూ ఉండిపోతుంది. అంటే లైక్ ఏమంటారు నారాయణ మూర్తి లాగా అయిపోతావు. వీళ్ళ ఒక స్పెసిఫిక్ రెస్పెక్ట్ ఉంటుంది, బట్ ఒక ఫైనాన్షియల్ కానీ ఇంకొక రకం కానీ ఇట్ డజంట్ వర్క్అవుట్ ఆన్ ద మార్కెట్ మనకు. సో నువ్వు కమర్షియల్గా వెళ్ళినప్పుడు దెన్ ఓకే అని చెప్పి ఒక ప్రాపర్గా ఒక 5 stories రెడీ చేసి పెట్టాము. ఆల్రెడీ టీం వర్క్ చేస్తున్నాం దాని కింద ఆల్రెడీ. లైక్ వన్ ఆఫ్ మై రైటింగ్ డిపార్ట్మెంట్ అంజుమాన్ అని ఉన్నాడు, హీస్ వన్ ఆఫ్ ద రైటర్. సాయి ప్రసాద్ అని, లైక్ అందరం కలిసి ఒక టీమ్ అప్ అయ్యి నాని అని, లైక్ అంటే ఇప్పుడు ఒక 5 subjects ఉంటే ఒక సబ్జెక్ట్ మీద ఒక 2 వర్క్ చేస్తున్నారు, ఇంకొక సబ్జెక్ట్ మీద ఇంకొకరు వర్క్ చేస్తున్నారు. సో పాయింట్ ఏంటంటే ఒక 2 years లో ఐ వాంట్ టు కంప్లీట్ మై హోల్ 5 subjects అనే పాయింట్ మీద ఉన్నాను. And I heard that you're working with Selection now. Hit movie. అవునవును. Oh. హిట్రిక్ వర్క్ చేస్తా ఉన్నారు. Wow, nice. చేస్తున్నారు. Nice. So how was your experience? How was your experience? Good. అంటే ఆయన కూడా చాలా చిన్న, అంటే నేను ఆయన్ని ఫస్ట్ ఫిల్మ్ దగ్గర నుంచి దానికంటే ముందటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా ఆయన్ని. ఓకే, లైక్ ఇన్స్టాగ్రామ్ లో కూడా కొంచెం మాటలు అయ్యాయి ఆయనతో. ఓకే, సో ఆయన అంటే ఆయన థాట్ ప్రాసెస్ ని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారనిపించింది. నిజమే. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే నాకేంటంటే ఇప్పుడు నాకు ఎలా ఉండిందంటే నేను ఎలా చెప్పాను, నా ఫేవరెట్ డైరెక్టర్స్ లో 3 ఉంటారు ఎప్పుడు కూడా. ఓకే, శేఖర్ కమ్లా ఒకరు, గౌతమ్ వజ్రమీనన్ ఒకరు, శైలేషన్ ఒకరు. సో నేను హిట్ 2కి జాయిన్ అవ్వాలని ట్రై చేశాను. హిట్ 2కి నాకు వర్కౌట్ అవ్వాలి. బేసిక్ ఏంటంటే వాళ్ళకి ఒక అప్రెంటిస్ కావాలి, నాకు తెలియదు. అంటే అప్రెంటిస్కి రిక్వైర్మెంట్ ఏంటో తెలియదు. నేనేం చెప్పాను, వెళ్ళి నాకు ఇంత నాలెడ్జ్ ఉంది అంత నాలెడ్జ్ ఉంది, అన్ని షార్ట్ ఫిల్మ్లు చేసి ఎన్ని చేశాను. ఇట్ వెంట్ వెల్ యాక్చువల్లీ. సో నేనేమనుకున్నా ఓకే వాళ్ళు నన్ను ఇంకెలా తిరిగి నాకే ఆ సీటు కన్ఫర్మ్ అనుకున్నా. అప్పటికే ఒక 150-160 members ఏమో అయినట్టుంది ఆడిషన్ ఫర్ ఇంటర్వ్యూ, ఒక అప్రెంటిస్ దాని గురించి. ఓకే, సో కట్ చేస్తే నేను సెలెక్ట్ అవ్వలేదు. సో నాకు ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫ్రెండ్ సెలెక్టెడ్, అంటే బేసిక్ ఒకరిని పిక్ చేశారు. సో ఐ డిడ్ంట్ నో, అంటే పీపుల్ డిడ్ంట్ నో దట్ అప్రెంటిస్ ఆర్ కో డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ కి ఇలా ఇంతగానం ఇంటర్వ్యూస్ ఉంటాయని చెప్పేసి. బట్ శైలేష్ అన్న పాయింట్ ఏంటంటే ఫర్ ఎవ్రీ ఫిలిం ఒక 2 తీసుకోవాలి ఇంటర్న్స్ అనేది ఆయన పాలసీ. సో ఇండస్ట్రీకి ఒక 2 ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వద్దాం అన్న పాయింట్. సో నాకు వర్కౌట్ అవ్వలేదు. అది అవ్వకపోయినా ఇన్స్టాగ్రామ్ లో సాగుకొట్టేశాను ఆయనకి నేను ఎవరో తెలియదు. బేసిక్ గా నేను పెట్టేవాడిని కంటిన్యూ మెసేజ్లు, అన్న మీ ఆఫీస్ కింద ఉన్నా, నేను ఆఫీస్ ఫోటో పెట్టేవాడిని, పెట్టి లైక్ ఒకసారి మిమ్మల్ని కలవచ్చా అన్న. అది ఆయన చూసేవాడు కానీ రిప్లైలు ఇచ్చేవాడు కదా. అలా అయిపోయి ప్రొలాంగ్ అయిపోయింది. దెన్ ఐ డిసైడెడ్ ఏదైతే అది నేను సినిమా తీసేయాలరా, ఇంకా ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. అలా స్టార్ట్ అయింది సేద్యం బేసిక్ గా. సో ఐ డన్ ప్రాజెక్ట్ సేద్యం. నా లక్ ఏంటో సేద్యంలో వర్క్ చేసిన యాక్టర్స్ హిట్ 2కి రావడం. సో వాళ్ళ ద్వారా నేను మళ్ళీ శైలేష్ అన్నం కలవడం. లవ్లీ. సో నాకు అది బాగా హెల్ప్ అయింది. అందులో నీలా అనేసి ఒక అమ్మాయి ఉంటది, సో తను ఇంట్రడ్యూస్ చేసింది శైలేష్ అన్నని. సో శైలేష్ అన్నకి నేను చెప్పాను, నేను మీకు చాలా సార్లు మెసేజ్ చేశాను సో ఇలా. దాని ఆయనకి అలా గుర్తుంది. తర్వాత నా సేద్యం ప్రివ్యూకి పిలిచా. దాని తర్వాత ఆయన
మిస్టేక్స్ ఏం జరిగాయి ఏంటని తను ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. దెన్ హీ సెడ్ లైక్ నువ్వు నేర్చుకోవాల్సిన కొంచెం ఉంచానా, సో కమ్ టు మై టీమ్ అన్నాడు. సో మరి ఏమైందేమో తర్వాత కాల్ లేదు. దెన్ తర్వాత మళ్ళీ నేను పుష్ చేస్తుంటే నా లక్ కొద్ది హిట్ 3కి మళ్ళీ జాయిన్ అవ్వాల్సి వచ్చింది. సో ఇట్స్ గుడ్ థింగ్. అంటే నాకు ప్రాపర్గా వెళ్ళింది జర్నీ. నైస్. ఓకే, ఇప్పుడు అంటే నాని అన్న ఈజ్ మై ఫేవరెట్. మై ఫేవరెట్ టూ. యా, సో ఫ్రమ్ అష్టాచమ్మ. నాని అన్నతో మీ వర్కింగ్ ఎలా ఉంది? లైక్ అంటే నేను సెట్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏదైనా సెట్లో ఒక ఇష్యూ ఉందనుకో, బేసిక్ ఏమవుద్ది, డిపార్ట్మెంట్ వెళ్ళి డైరెక్టర్ చెప్పడం, ఇంకొకరు చెప్పడం, ఏదన్నా ఇష్యూ ఉంది ఆయన దాకా వెళ్ళింది అనుకో ఆన్సర్ ఇమీడియట్గా దొరికేస్తుంది. దట్స్ అ గుడ్ థింగ్. నేను అంటే మేబీ ఆయనకి టెక్నికల్ నాలెడ్జ్ ఉండడం వల్ల, లేదా మేబీ ఆయన మేబీ బికాజ్ నాని అన్న యాజ్ అ అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చి సీన్ ద స్ట్రగుల్ అండ్ అందుకే కదా మనకి ట్యాగ్ లైన్ ఇచ్చాం న్యాచురల్ స్టార్ అని. లిటరల్ నువ్వు ఏదైనా ఇష్యూ ఉంది, ఇది ఇష్యూ అంటే ఓకే ఇది ఇది ఇలా ఇలా చేస్తే అయిపోయింది నిజంగానే. అది మనం రియలైజ్ అవ్వము. అది ఎప్పుడైనా అప్రోచ్ అయ్యారా ఆయనకి అంటే ఏదైనా ప్రాబ్లం గురించో సంథింగ్? రెగ్యులర్ గా అంటే మాకు ఒక యాక్సెస్ ఇచ్చాడు మాకు సైలేషన్. దట్స్ గుడ్ థింగ్ బేసిక్ గా. అంటే ఒక హీరో దాకా వెళ్ళాలంటే అంత దాకా దాటరు మామూలుగా. అంటే డిపార్ట్మెంట్ ఒక హైరార్కీ ఉంటుంది నాకు. అవును. బట్ శైలేషన్ దగ్గర గుడ్ థింగ్ ఏంటంటే వెళ్ళి చెప్పండి, మాట్లాడండి. ఇప్పుడు సంథింగ్ మేము ఏదైనా అబ్జర్వ్ చేసి ఉంటాం అని అక్కడ లేదు, అక్కడ ఈ వస్తువు లేదా సంథింగ్ ఏదని చెప్తాం. అప్పుడు ఏం చేస్తారంటే ఆడెళ్ళి పైనోడికి చెప్తే పైనోడు వెళ్ళి తను సెట్ చేసి పెడతాడు నార్మల్. అంటే మేము ఆ కింద ఉన్న వాళ్ళకి ఎవరికి ఆ రూట్ ఉండదు. బట్ శైలేషన్ దగ్గర గుడ్ థింగ్ ఏంటంటే వెళ్ళి సెట్ చేసేసారు, అక్కడ పెట్టేసి నాన్నగారి దగ్గర ఇది పెట్టండి ఇది పెట్టి. సో అది చాలా గుడ్ థింగ్ అనమాట. అంటే ఒక యాక్సెస్ దొరకడం. ఇంకోటి ఏంటంటే ఈ ప్రాసెస్లో నాన్నగారిని దగ్గర నుంచి చూసి వాళ్ళ వర్క్ స్టైల్ కానీ అంటే ఆ డెడికేషన్ కానీ అవి చాలా హెల్ప్ అయ్యాయి బేసిక్గా చెప్పాలి. అంటే బేసిక్ నేను యాక్టర్లు కూడా చాలా మందికి చెప్పా ఈ జర్నీలో నాన్నగారిని ఒకసారి దగ్గర నుంచి చూడండి, అంటే ఒక 2-3 days అబ్జర్వ్ చేస్తే ఏంటి ఎలా చేస్తున్నాడో మీకు అర్థమైపోద్ది. ఆయన ఒక థీమ్ రెడీ చేసుకొని వస్తాడు, అది బాగుంటుంది బేసిక్ గా. అంటే దాన్ని ఎలా చెప్పాలి ఏంటి, ఆ స్క్రిప్ట్ చదివిన తర్వాత దాన్ని ఎలా రావాలి ఏంటి అనేది ఆయనకంటే ఒక యూనిక్ స్టైల్. ప్రాపర్ హోంవర్క్ ప్రాపర్. దట్స్ యాక్చువల్లీ నైస్. నాకు యాక్చువల్లీ దసరా మూవీ చూసాక అదే అనిపించింది. ఆయన ఆ క్యారెక్టర్ కోసం ఆయన ఎంత కష్టపడ్డారు. ప్రతి కోల్డ్ ట్రైన్ లో ఆయన పడుకొని, అది ఇట్స్ అంత ఈజీ కాదు బట్ గ్రేట్ అసలు. అందుకే సమ్ పీపుల్ ఆర్ కాల్డ్ లైక్ లెజెండ్స్ అంటారు. నేను రీసెంట్ గా ఒక ఇన్స్టా నార్మల్ మన సోషల్ మీడియా చూస్తాం కదా, సో తెలుగు మూవీ ఇండస్ట్రీలో వీ హ్యావ్ దిస్ టైర్ 1 టైర్ 2 టైర్స్ ఉంటాయి. అసలు నానిది ఏం లేదు, హీఈస్ క్రియేటింగ్ అ న్యూ టైర్ నో. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ వెరీ అడ్మైర్ అబౌట్. సో దట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ హీస్ యాక్చువల్లీ. సో ఓకే, ఇప్పుడు మీరు ఇన్నిసార్లు సేద్యం అన్నారు. సో ఆ సేద్యం స్టోరీ ఏంటి? ఆ మూవీ గురించి కొంచెం మాకేమైనా జస్ట్ స్టోరీ ఏం లేదు. దానికంటే ముందు ఇంకో క్వశ్చన్, ఇప్పటికీ మీకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? తెలుసు బ్రో, సీరియస్ గా. అలాగే లైక్ అలానే ఉండాలి, తెలియకూడదు కౌంట్. తెలిస్తే కాన్షియస్ అయిపోతుంది. నాకు సేద్యంకి అయితే గుర్తుంది 9 వచ్చాయని. అచ్చా, అంటే ఓన్లీ సేద్యం 9 అవార్డ్స్. అంటే లైక్ బిఫోర్ రిలీజ్ 6 వచ్చాయి మనకు, రిలీజ్ తర్వాత 3 వచ్చాయి. సో అదొకటి నాకు గుర్తుంది. రిమైనింగ్ వచ్చేసరికి ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే అక్కడ అప్లై చేయడం స్టార్ట్ చేశాను నేను, స్టార్ట్ చేసేటప్పటి నుంచి కూడా. సో ఆ ప్రాసెస్ లో దేనికి ఎన్నో వచ్చాయి నాకు అంత ఐడియా కూడా. బేసిక్ అవార్డులు నేను ఇంట్లో కూడా పెట్టుకోను, నేను నా టీం వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తే వెళ్ళిపోతాయి బేసిక్ గా. అంటే ఎక్కడో ఒక పొగరు ఉంటుంది అన్న భయం, అంటే అవి మన ఇంట్లో ఉన్నాయంటే. సో నాకు ఎప్పుడు ఇండ్లు ఎంటీగా ఉంటేనే బాగుంటుంది అనే పాయింట్ మీద ఉంటుంది. సో వచ్చిన అవార్డ్స్ కూడా నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాదులే, లైక్ నా టెక్నికల్ టీం వాళ్ళకి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు. రైటింగ్ టీం ఇంకొకటి, సో రైటింగ్ టీం అంజీకేమో కలకత్తా నుంచి వచ్చిన అవార్డు. సో అట్లా ఒక్కొక్కరికి ఒకటి డిస్ట్రిబ్యూట్ చేసి పెట్టేసి. కానీ ఒకటి ఉంచుకోండి మీ దగ్గర కంపల్సరీ, ఒకటి ఉంటది గ్యారంటీ. అదే మా నాన్న జాగ్రత్తగా పెట్టింటాడు, అదొకటి ఉంటది పక్క. ఓకే బ్రో, అయితే సేద్యం స్టోరీ గురించి నేను వాట్ అంటే ఆ టైటిల్ ఎలా వచ్చింది? సేద్యం అనేది ఫస్ట్ విజయపాల్ అని ఒక ఆయన ఫస్ట్ సజెస్ట్ చేశాడు, ఫార్మర్స్ మీద ప్రాజెక్ట్ చేయొచ్చు కదా. నాకు జీరో ఇంట్రెస్ట్, అంటే వద్దబ్బా మనకంత ఐడియా లేదు అని. సో సడన్ గా ఆ డిస్కషన్ అయింది, బస్సులో వెళ్తున్నాం, ఒక ర్యాండమ్ ఒక ముస్లాంతో మాట్లాడా అంతే. ఇంకా ఆ రోజు డిసైడ్ అయిపోయా నేను సేద్యం సినిమా చేయాలి నేను. సో అక్కడ నుంచి సేమ్ అంతే, గల్ఫ్ కోసం ఎలా అయిందో అలా ఇంటరాక్ట్. నాకు బేసిక్ హోంవర్క్ చేయడం అలవాటు న్యాచురల్ స్టోరీస్ కి. సో అలా వెళ్ళి హోంవర్క్ చేసినప్పుడు ఏమైంది, ఇది కూడా పెద్ద ఇష్యూవే, ఇదేదో ఒక కథతో చెప్పేది కాదు. ఓకే సేమ్ స్క్రీన్ ప్లే 4 కథలు తీసుకొద్దాం, విల్ డివైడ్ ఒకరికొక, అంటే ఇష్యూస్ అన్ని డివైడ్ చేద్దాం మనం
అన్న పాయింట్స్ తీసుకొచ్చి సెగ్రిగేట్ చేసి టేకప్ చేసాం. మీ టీంతో అంటే ఒక సబ్జెక్ట్ గురించి మీరు వాట్ కైండ్ ఆఫ్ డిస్కషన్ చేస్తారు అంటే అసలు? అంటే ఇప్పుడు నాకు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నా డిస్కషన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మా రైటింగ్ టీం కొంతమంది ఉంటాం, సో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తా. ఫస్ట్ డైరెక్షన్ టీంని ఇన్వాల్వ్ చేస్తా. అంటే ఇప్పుడు నేను ఒక ఫార్మర్స్ మీద కథ వెళ్ళినప్పుడు ఫార్మర్స్ని కలిసా, వాళ్ళని కలిసేదాకా తెలుదు ఫార్మర్లో కూడా డివైడ్ అయి ఉంటారు, పెద్ద రైతు, చిన్న రైతు, దిగుమతి రైతు, ఇట్లా ఉంటాయి డివిజన్స్ అని నాకు తెలియదు. సో వీళ్ళని కూర్చోబెట్టుకున్నప్పుడు వీళ్ళకి నాలెడ్జ్ వచ్చేది దాని నుంచి, అంటే ఏంటి ఏమని. సో వీళ్ళు హోంవర్క్ చేసేవాళ్ళు. ఇట్స్ నాట్ అబౌట్ ఇప్పుడు సేద్యం అంటే ఇట్స్ నాట్ అబౌట్ చంద్రకాంత్ పసుపులేటి ఫిలిం, ఇట్స్ అబౌట్ టీమ్ సేద్యం ఫిలిం. అంటే మిగతా సినిమాల కన్నా నా ఎండింగ్ లో నా కార్డు ఉంటుంది, చంద్రకాంత్ పసుపులేటి ఫిలిం అని వేసుకునేవాడిని. బట్ సేద్యంకి ఫస్ట్ చంద్రకాంత్ పసుపులేటి ఫిలిం వేసిన తర్వాత నేను ఒక టైంలో నేను రియలైజ్ అయ్యా, అంతమంది కష్టపడితే నాకు ఎందుకు క్రెడిట్ ఇది, నాకు వద్దు ఇది అని. దెన్ అప్పుడు నా లైఫ్ ఫస్ట్ టైం నేను ఈ టీమ్ సేద్యం ఫిలిం అని పడుద్ది అనమాట ప్రాపర్ గా. సో నాతో నేను అని ఒక షార్ట్ ఫిలిం ఇది, మా నాన్న ఫేవరెట్ షార్ట్ ఫిలిం. అవునా? ఓకే. కొంచెం ఆ మూవీ గురించి ఏమైనా? అది పోస్టర్ చాలా యూనిక్ ఉంది, ఏమంటారు ఫిల్మ్ రీల్ ఉండి, అవును యూనో నువ్వు బాగా గుర్తుపెట్టుకున్నావు యాక్చువల్ టైటిల్. మెమరీ పవర్ చాలా ఎక్కువ. బట్ అదేంటంటే ఇండస్ట్రీ కదా, ఇట్స్ అబౌట్ నా ఓన్ బయోపిక్. అంటే నాకు కొన్ని కీ పాయింట్స్ అంటే వీటి గురించి మీతో డిస్కస్ చేయాలి, మాట్లాడాలి అనిపించింది. నైస్. సో సమ్వేర్ ఐ ఫెల్ట్ అది మా ఫాదర్ కి స్టిల్ ఈ రోజు కూడా, అంటే సేద్యం వీటన్నిటికన్నా అదొక ఫేవరెట్ షార్ట్ ఫిలిం అనమాట. ఆ అబ్బాయి లేడు, హీరో ఎక్స్పైర్ అయ్యాడు కోవిడ్ తర్వాత. బట్ వాడి వల్లే అది పాసిబుల్ అయింది, లేదంటే అసలు కదా రాసేవాళ్ళం కదా, పెట్టేవాళ్ళం కదా. ఓ యాక్టర్ స్ట్రగ్లింగ్ ఏంటి అనే దాని మీద సినిమా చేసాం. అంటే వాడు ఒక డిప్రెషన్ పాయింట్ లో ఉన్నప్పుడు వాడు మాట్లాడుకోవడమే నాతో నేను అనమాట. అంటే ఏంటంటే నేను చచ్చిపోదాం, నేను అసలు నాకు ఒక యాక్టర్ అవ్వాలని నేను అనుకున్న టైంలో వాడు ఆత్మ వచ్చి వాళ్ళతో మాట్లాడమే కదా బేసిక్ గా. అంటే నువ్వేదో పెద్ద హీరో అయిపోతావు అని చెప్పావు, అది చేస్తా అని చెప్పావు, అంటే అవన్నీ మాటలేనా అంటే దాంట్లో ఒక ఆక్వర్డ్ పదాలన్నీ వాడతాడు అనమాట. అంటే ఇంకెందుకు నువ్వు వేస్ట్ నా కొడుకు, నువ్వు చచ్చిపోవు ట్రిగర్ అయిన వరకు అని అంతా అయిన తర్వాత ఒక పాయింట్ వాడికి వచ్చి ఒక కాల్ వచ్చి, అరే ఇలా మీ మామయ్య కాల్ చేశాడరా, నీతో ఫిలిం కంటే ఇలా చేస్తావని ఒక పాయింట్ తీసుకొచ్చి దాన్ని ఒక నాతో నేనని చెప్పి ఒక కంటెంట్ తీసుకోవచ్చు. మా ఫాదర్ స్టిల్ ఇన్స్పైర్ అవుతాడు దాన్ని. అంటే ఓకే వీడు అంటే ప్రతి ఒక్క యాక్టర్ తీసుకొచ్చారు యాక్చువల్ రియాలిటీ అది. అంటే ఒక పాయింట్ లో డైరెక్టర్ అయినా మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఎవరైనా సరే ఒక పాయింట్ లో డిప్రెషన్ ఫేజ్ స్టార్ట్ అయిపోద్ది. అంటే సడన్ గా నీకు ఏం వర్క్ రాకపోవడము, లేదా సడన్ గా నీతో పాటు ట్రావెల్ అయిపోయి సడన్ గా ఇంకేదో వర్క్ లో బిజీ అయిపోయి నువ్వు ఒక లోన్లీ ఫీల్ ఉన్నప్పుడు ఏమైపోద్ది అంటే, ఏం చేశాను నా లైఫ్ ఏమైపోయిందని ఒక భయం స్టార్ట్ అయిపోద్ది. సో ఆ పాయింట్ నుంచి పుట్టిండేది ఆ పాయింట్ బేసిక్ నాతో నేను. ఫైన్. ఒక్క ఫైనల్ థింగ్, మీ యూట్యూబ్లో మీ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో మాదా, అంటే నేను మీ ప్రొఫైల్లో చూసాను. ఓకే. ఏంటది? సివిఎం క్రియేషన్స్. యా. సో అది ఎవరిది? చంద్రకాంత్ విష్ణు మూవీస్ అని చెప్పు. అంటే బేసిక్ నా కెమెరా అది ఎప్పుడు నిబ్బాగా ఉన్నప్పుడు స్టార్ట్ చేసాం బేసిక్. అది అరౌండ్ నాకు తెలుసు, అదే మేము చెప్పాం ఫస్ట్ నా ఊపిరి ఆ టైం అప్పుడు స్టార్ట్ చేసాం. అంటే బేసికల్లీ నేను మీ ప్రొఫైల్ స్టడీ చేసేటప్పుడు టైటిల్ యాక్చువల్లీ బాగుంది, సివిఎం క్రియేషన్. అంటే బేసిక్ మేము ఇద్దరు మీద ఇస్తాం సినిమా. అంటే లైక్ వాడు నా కెమెరామెన్ ఫిక్స్, నేను డైరెక్టర్ ఫిక్స్. సేద్యంకి కూడా ఆయన చేశారా? ఓ లైక్. సో మాకు ఏం పెట్టాలో తెలియదు అప్పుడు టైటిల్. ఒక యూవి క్రియేషన్స్, ఒక సివిఎం క్రియేషన్స్, అట్లా సివిఎం అని వచ్చింది. చాలా మందికి తెలుసు సివిఎం అంటే ఏంటి అని. సో సివిఎం అంటే అంటే చంద్రకాంత్ విష్ణు మూవీస్ అని పెట్టుకున్నాం. అంతే కదా, లైక్ సటల్ ఉంది, నీట్ గా. యా, సివిఎం క్రియేషన్స్ ఓనర్ ఇక్కడ. ఓకే. సో మన నెక్స్ట్ సెగ్మెంట్ కి వెళ్దాం అన్న. యా, చిన్న ర్యాపిడ్ ఫైర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. డెఫినెట్ ఏదో ప్లాన్ చేసినట్టు. అంటే వీడి నాకు ప్రతి ఎపిసోడ్ లో మై మోస్ట్ ఫేవరెట్ అది. అంటే ఎందుకో చెప్తా, ఉన్న 20-30 minutes లో మనం చాలా సీరియస్ గా మాట్లాడతాం. ఇట్ విల్ బి ఫన్, ఇట్ విల్ బి ఇన్స్పైరింగ్ ఉంటుంది, కొంతమంది ఎగ్జాంపుల్ గా తీసుకుంటారు అన్ని. బట్ ఫన్ లేకపోతే 100% కావాలి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ సెగ్మెంట్ కి వెళ్తున్నాం, ర్యాపిడ్ ఫైర్ క్విక్ బైట్స్. ఓకే. ఫిల్మ్స్ ఆర్ వెబ్ సిరీస్? ఫిల్మ్స్. మార్నింగ్ షూట్ ఆర్ నైట్ షూట్? మార్నింగ్ షూట్. అసలు స్క్రిప్ట్ ఆర్ ఇంప్రూవ్? స్క్రిప్ట్. ఓకే. వన్ ఫిల్మ్ మేకర్ యూ అడ్మైర్ ద మోస్ట్? గౌతమ్ వాసుదేవన్. ఆ ఫిల్మ్ యూ కెన్ వాచ్ అండ్ రిపీట్? అందాల రాక్షసి. బా, క్లాసిక్. కాఫీ ఆర్ చాయ్ ఆన్ సెట్? రెండు తాగాను. అవునా? ఓకే. వాట్ ఇస్ థర్డ్ ఆప్షన్? వాటర్. బా, హైడ్రేట్ యువర్ సెల్ఫ్. ఫేవరెట్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్? ప్రీమియర్ ప్రో. ప్రీమియం.
A dream actor you'd love to work with. ధనుష్. No. Mountains or beaches? బీచెస్. One word to describe your directing style. శేఖర్ కమల ఫిల్మ్స్. Okay. అయితే మీరు టెన్షన్ పడ్డానికి ఏం లేదు. Rapid fire చాలా successful. అంటే కాంట్రవర్స్ క్వశ్చన్ అర్థం భయపడ్డాను కానీ అసలు this This is controversy free show. Yeah, this Unmuted. show is very subtle. మీకు calm ఇవ్వడానికి we have designed in such a way. Yeah. నైస్. సో గౌతమ్ మీ హెడ్లైన్స్ ఏంటంటే గౌతమ్ వాసుదేవన్ లాగా చంద్రకాంత్ అన్న చాలా రొమాంటిక్ లవ్ స్టోరీ విత్ ధనుష్ సార్ ఫ్యూచర్ లో చేస్తున్నారని చెప్పేసి మ్యూజిక్ డైరెక్టర్ అబ్బు. మ్యూజిక్ డైరెక్టర్ అంటే ప్రొడక్షన్ ఏది డిమాండ్ చేస్తే అది వెళ్తారు కానీ But still, నా పేరు ఎందుకు అప్పుడే అదే మేనిఫెస్ట్ చేయడం తప్పలేదురా. మేనిఫెస్టేషన్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. యా అదనమాట హెడ్లైన్స్ ఫ్యూచర్లో వేస్తాను నేను. అంటే నాకు చెవులో ఆయన ఇలా చేస్తున్నా అని చెప్పగానే నేను ఫస్ట్ హెడ్లైన్స్ ఆ పాడ్కాస్ట్ పెట్టేస్తాను. Hi to all, this is Chandrakant Possibility. I'm a filmmaker. Please follow The Tangent Factory. Stay tuned to Unmuted. Thank you.